వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ నాయకులు ఎన్జేఆర్ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్వేతరాస బాలయ్య, కౌన్సిలర్ రాజారెడ్డి, పేనేటి సుబ్బారావు, 5వ వార్డు కౌన్సిలర్ నారాయణ, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నెల 4వ తేదీన ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ నెల ఈ నెల 4వ తేదీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ అవుతుంది 4వ తేదీకి. అందులో భాగంగా ఈ సంవత్సరం కాలం వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏ విధంగా తొంగలో దొక్కారో, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందనే చెప్పక తప్పదు. అందులో భాగంగా రేపటి దినాన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జగన్, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రతిపక్ష నేత, కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చని కారణంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు జూన్ 4వ తేదీ వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవాన్ని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఉదయం 10 గంటలకంతా ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కారణం అందరికీ తెలుసు. అందరి మనసుల్లో బాధ. ఎన్నికల ముందు ప్రజలు మా పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ అణిచివేత ధోరణితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకు ఒక గుర్తుగా 4వ తేదీని సంవత్సరం వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోయినారేమో, గుర్తు చేద్దాము. దీన్ని నిరసనగా మనం తెలియజేయటం బాధ్యత మన మీద ప్రజల పక్షాల నుంచి ఉంది అనేటువంటి మన నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇప్పుడు ఒక్కొక్క హామీ కూడా అమలు చేయకుండా అధికారాన్ని అనుభవిస్తున్న కారణంగా నిరసన తెలియజేస్తూ వైసీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా 4వ తేదీ పాల్గొనవలసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేసి ప్రజలను వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అలాగే కూటమి ప్రభుత్వము 3 పార్టీలు ఏకమయ్యి ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు గాలి వదిలేసి అరాకొర నిధుల కేటాయింపుతో కొన్ని మాత్రమే అది కొద్దిమందికి ఇచ్చి ముక్కి మూలిగి కష్టపడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని సక్రమంగా నెరవేర్చలేనటువంటి ఈ పరిస్థితుల్లో సంవత్సరం రోజులు రేపు 4వ తేదీకి పూర్తవుతున్న ఈ తరుణంలో ఈ యొక్క రోజుని అంటే జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతను గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన ఒకటే పెట్టుకున్నాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే చురుగ్గా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అణిచివేయడమే ఆయన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో నుంచి, జనాల్లో నుంచి పుట్టిన పార్టీ. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595
కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1, మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.